మాస్టర్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. చాలామంది 80% కామెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని నాకు యూట్యూబ్ వల్ల తెలిసింది. సబ్స్క్రైబ్ కొట్టండి, తర్వాత చెప్తాను ఎందుకు కొట్టాలో. సో లైక్ చేయండి, కామెంట్ రాయండి. సో మనం టాపిక్ వద్దామండి. నేను ఇంతకుముందు అంటే తెలుగు మాతృభాష కాబట్టి నేను చెప్తున్నానండి. ఎక్కడున్నది స్క్రీన్ అదేంటి, ఇది టాపిక్ ఏంటంటే మనం అదానీ గారికి ఎగ్నెస్ట్గా ఎక్విజిషన్ మేబీ ఎక్విజిషన్ కూడా కాదు, ఎక్యూజ్డ్ అంటే అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా వీళ్ళు అమెరికా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ టాపిక్ ఏంటంటే బిలియనియర్ చైర్మన్ అండ్ 7 others is executives indicted connection with a scheme to pay hundreds of millions of dollars in concealed bribery scheme from US investors. ఓకే, అది justice.gov సైట్లో ఉంది కదా, ఫ్రమ్ US ఇన్వెస్టర్స్. అందుకని వీళ్ళు చేయడం జరిగిందనమాట. ఎందుకంటే నేను పొద్దున్న మా నాన్నగారితో మాట్లాడితే కేసు చూసావన్నా అంటే చూశాను, కానీ అమెరికాలో దానికి ఇక్కడ సంబంధం ఏంటి అని అందరికీ, నాకు కూడా ఫస్ట్ ఆ రోజు 4 PM మనకి ఒక ఫాలోవర్ అన్న ఇన్స్టెంట్ న్యూస్ అన్న అని పంపాడు. సో మనం వెంటనే ఎక్స్కి వెళ్ళి చూసామండి. ఎక్స్లో కూడా, ఎక్స్ అంటే మనం ట్విట్టర్ని ఎక్స్ అంటాం కదా, ఎక్కడుంది, ఎక్కడ రావట్లేదు మాస్టర్ ఏంటో. సో ఎక్స్లో చూస్తే హిడెన్బర్గ్ రీసెర్చ్ది సబ్స్క్రైబ్ చేసాం. ఎక్స్ అంటే ట్విట్టర్ని. సో ఆయన రాశాడు అంటే ఈ 4 o'clockకి ఆ రోజు 4:13 PM 4:13కి ఇంతలో మనకి మెసేజ్ వచ్చింది. అప్పుడు మనం వెంటనే వెళ్ళి ఎక్స్లో చూసాం. ఆయన్ని మెసేజ్ పంపిన అరెస్టెడ్ అని రాశాడు, కానీ విల్ బీ అరెస్టెడ్ అనమాట. మేబీ టైప్ అయి ఉండొచ్చు. బ్రేకింగ్ న్యూస్, గౌతమ్ అదానీ అండ్ 7 other executives criminally indicted in the US over $250 million in alleged bribes. alleged అంటే అభియోగం మోపబడింది అని తెలుగులో. ఓకే, SEC has filed a parallel charges in the massive bribery scheme. ఆ తర్వాత మనం ఇప్పుడు సోర్స్ సైట్కి వెళ్ళాలి మాస్టర్. సుబ్బారావు చెప్పాడు, ఎల్లారావు చెప్పాడు అంటే కుదరదు కదా. సో justice.gov వెళ్ళి 3 పేజీలు వాళ్ళ దగ్గర ఒక PDF పెట్టారు. అదొక 54 పేజీలు ఉంది. సో ఈ 57 పేజీలు క్విక్గా బ్రౌజ్ చేసి ఈ ఫస్ట్ 3 పేజీల్లో ఉన్నది నేను కొంచెం హైలైట్ చేసుకున్నాను అనమాట. ఇన్వాల్వింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ ఎనర్జీ. ఓకే, తర్వాత బ్రైబ్స్ టు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్. వీళ్ళు పొలిటీషియన్స్ని కూడా అఫీషియల్స్ అంటారండి. సెక్యూర్ కాంట్రాక్ట్స్ వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ అంటే justice.gov చెప్తున్నాను. Vineet S. Jain lied about bribery scheme as they sought to raise capital from US and international investors. అప్పుడు US అటార్నీ ఏమన్నాడు అనేది కోర్సులో ఉంది. మై ఆఫీస్ ఈస్ కమిటెడ్ టు రూటింగ్ అవుట్ కరప్షన్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ప్లేస్ అండ్ ప్రొటెక్టింగ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ దోస్ who seek to enrich themselves at the expense of the integrity of our financial market. సో ఇది మెయిన్. బట్ కిక్ చేశారంటారు కదా, అట్లా చెప్పాడు. దానికోసం నేను ఇదంతా చేశానని ఆ అటార్నీ అన్నాడు అనమాట. జడ్జి కాదు, అటార్నీ. ఇంకో చోట కూడా నేను హైలైట్ చేశాను, అంటే ఓవరాల్ 3 pages దాంట్లో. అప్టైన్ లుక్రేటివ్ సోలార్ ఎనర్జీ సప్లై కాంట్రాక్ట్స్ విత్ ఇండియన్ గవర్నమెంట్ విచ్ వర్ ప్రొజెక్టెడ్ టు జనరేట్ మోర్ దాన్ $2 billion in profits after tax on an approximately 20-year bribery scheme. ఇంకో చోట కూడా హైలైట్ చేశాను. $2 US denominated syndicates loan. ఇది అయిపోయాక మెయిన్ కథలోకి వెళ్ళిపోదాం. టోటలింగ్ మోర్ దాన్ $2 billion ఫ్రమ్ ద లెండర్ గ్రూప్స్ కంప్రైజ్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ US based investors. నెక్స్ట్ పాయింట్, Rule 144A. Okay, bond offerings for more than $1 billion underwritten by international financial institutions which were marketed and sold to investors in the US among other places. In addition, Gautam S. Adani, Sagar R. Adani, Vineet S. Jain accused the Indian energy company to make false statements in their
కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు మార్కెట్ ది ఇన్వెస్టర్స్ రిగార్డింగ్ ది బ్రైబరీ స్కీమ్. ఇక్కడ మిగతా అంటే మనము ఒక డాక్యుమెంట్ చూసినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్కి వెళ్ళిపోతాం కదా. సో ఈ రెండు చదివేశాను, ఇక్కడితో అయిపోయింది. అంటే నేను చెప్పాలనుకున్నది ఆ డాక్యుమెంట్స్ ప్రకారం. నేను దీని మీద నాకు నెక్స్ట్ డే పీసీ గురు ఒకటి, తర్వాత నిన్న శేఖర్ గుప్తాది వింటూ నిద్రపోయానంటే చూడలేదు. 25 minutes ఉంది. తర్వాత అసలు ఎన్ని రికమెండెడ్లో వచ్చాయి కానీ నేను అన్నీ చూడలేదు. ఒకటి మటుకు నిన్న తెలుగులోది చూశాను. అదేంటంటే వాళ్ళు మన అన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్నెయిల్స్ అట్రాక్టివ్గా పెట్టేస్తున్నారు. అరెస్ట్ అయిపోయాడని రాసేసాడు అనమాట. సో అమెరికాలో అదాని అరెస్ట్ ? అవసరం లేదు కదా. సో ఆయన ఏం రాశాడంటే రెడ్ టీవీ తెలుగు అనమాట, కొంచెం బాగా చెప్పాడు ఈయన. అమెరికాలో అదాని అరెస్ట్ అని ఆయన కూడా ఎక్కడెక్కడ సోర్స్ తీసుకున్నాడో చెప్పాడు. సో నాకు తర్వాత నేను మా నాన్నగారితో మాట్లాడాక నాకు డౌట్ వచ్చింది, నేను ఎందుకు తెలుగులో చెప్పలేదు పాపం, ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తాను ఇన్స్టెడ్ నేనే చెప్తే అయిపోతుంది కదా అని. మనం పేర్లు ఏం వాడద్దు, కరెంట్లీ అమెరికాకి ఎందుకు రిలేటెడ్ రా అని అడిగారు. సో అమెరికాకి ఎందుకు రిలేటెడ్ అని మనము వెళ్ళాలి అంటే సో ఈజీ కదా, మనం తెలుగులో మాట్లాడుకోవడం మాతృభాష. ఓకే, అసలు అమెరికా కథ ఎందుకు వచ్చింది అనేది వెళ్దాం. ఓకే, అది ఇది ఏమైందంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రూల్ ఏంటంటే ఎవడైనా కరెంటు ప్రొడ్యూస్ చేస్తే ఎలక్ట్రిసిటీ కానీ ఏదైనా డైరెక్ట్గా స్టేట్స్ అమ్మడానికి లేదు. సో ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో, కొంతమంది వినే ఉంటారు ఎన్టీపీసీ లాంటివి, అలా సెంట్రల్లో ఒకటే ఉంది. సోలార్ ఎనర్జీది ప్రొక్యూర్ చేసి అమ్మడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళ ద్వారా వెళ్ళాలి. సో అసలు ఇండియా అంటేనే కరప్షన్ అంటేనే ఇండియా వేస్తారు, ఆర్ ఇండియన్స్ ఇక్కడ కూడా. ఓకే, అది అమెరికన్స్ వింతగా ఉంటుంది. రెజ్యూమ్ ఫేక్ అంటే తెలియదు, కరప్షన్ అంటే తెలియదు అలాగే పాపం చాలామంది తెలియదు. ఓకే, వాళ్ళు వైప్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఫస్ట్ ఆంధ్రాలో లెగ్ పెట్టారంట, ఎక్కడో ఉండాలి మొత్తం స్టేట్స్. సో ఆ స్టేట్స్ అన్నీ చూస్తే వీళ్ళు 7 అండి, గౌతమ్ అదాని, సాగర్, వినీత్, రంజిత్, సైరిల్, సురాబ్, దీపక్, రూపేష్ అగర్వాల్, ఈ బ్యాచ్ అంతా. సో వీళ్ళు ఏం చేశారంటే ఇది కాకుండా బీజేపీ ఆంధ్ర వాళ్ళు జగన్ని ట్రోల్ చేస్తూ నాంపల్లి టు న్యూయార్క్ అని పోస్ట్ పెట్టారు, ఇంకోటి పెట్టారు, మోడీ గారి బొమ్మ కూడా పెట్టారు, వాటెవర్. సో డివైడ్ అయిపోయింది నేషన్ 2 కింద. ఒకళ్ళు ఫర్గా వెళ్ళిపోయారు, ఒకళ్ళు యాంటీగా వెళ్ళిపోయారు. ఎక్స్లో పోస్ట్ చూస్తే భోపాల్ గ్యాస్లో 30,000 మంది ఇండియన్స్ చచ్చిపోయారు, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు వదిలేశారని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కొట్టేసుకుంటున్నారు. కానీ క్రైమ్లా చూడాలి, 2 క్రైమ్లు లింక్ చేయకూడదు కదా. ఇప్పుడు భోపాల్లో అయితే మరి 10 ఏళ్ళు బీజేపీ ఏం చేసింది, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా వ్యక్తిని, అది వేరు ఇది వేరు, 2 డిఫరెంట్ క్రైమ్స్. సో ఇది ఏం చేశారంటే ప్రొక్యూర్ చేసినప్పుడు అమ్మాలి కదా. సో ఫస్ట్ లెగ్ ఆంధ్రాలో పెట్టారు. అప్పుడు మనకి ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు, ఇప్పుడు ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో ఏ పార్టీని మనం ఓన్ చేసుకోలేదు కాబట్టి ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. సో జగన్ గారికి వీళ్ళు అమెరికాలో వీళ్ళ ఆర్టికల్ ప్రకారం ఆర్ ఇండియాలో యూట్యూబర్స్ 84 రూపీస్ చొప్పున, ఇప్పుడు 84, బట్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో మనకు తెలియదు కదా. 84 రూపీస్ పక్కన చూస్తే 1,900 కోట్లని రౌండ్ ఫిగర్, 2,000 కోట్లు ఆమ్య ముడుపులు మొట్ట చెప్పేశారు. అంటే లంచం ఇచ్చారు, యాక్సెప్ట్ చేశారా, గవర్నమెంట్దే కదా, నీ సొమ్మేం పోయింది, వీళ్ళు సైన్ చేయమని. సో అలా జగన్ గారికి అదానీ గారికి టైఅప్ అయిపోయింది త్రూ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా అమ్మడానికి. సో ఇక్కడ ఆ డబ్బులు ఆయన ఏం చేశారంటే, ఇంత కరెంట్ నేనేం చేసుకుంటాను, నేను కొంత మళ్ళీ ఆయన ఎవరికో అమ్మాలి కదా, స్టేట్కి అంత అవసరం ఉండదు. అది మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ అప్పుడు యూనియన్ టెరిటరీ కింద ఉండేదంట, సెంట్రల్ గవర్నమెంట్ కింద. తర్వాత అదర్ స్టేట్స్కి తీసుకున్నారు, అంత జనతాదళ్ అని, కాంగ్రెస్ ఉందని ఏవో కొట్టుకుంటున్నారు అన్ని. బట్ ఒక 5 స్టేట్స్కి వీళ్ళంతా డబ్బులు సర్దేశారు. అరే బాయ్, మనకు అదాని 2,000 కోట్లు ఇచ్చాడు,
అదాని వాళ్ళు సుబ్బారావు గారు 2,000 కోట్లు ఇచ్చారు. ఇండియాలో ఇద్దరు రిచెస్ట్ పీపుల్, ఒకళ్ళు అప్పారావు ఒకళ్ళు సుబ్బారావు అనుకుందాం. ఇప్పుడు సుబ్బారావు అంతా రాజ్యం వేయాలని ప్రపంచాన్ని కూడా, కెన్యా, బంగ్లాదేశ్ అన్ని చోట్ల. సో ఇది చూసి కెన్యా వాళ్ళు నీ అమ్మాయి ఏంటిది అని వాళ్ళు శుభ్రంగా కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు. సో తర్వాత ఈ సుబ్బారావు గారు డబ్బులు ఇచ్చారా, నేను కొంత తీసుకున్నాను, మీరు కూడా తీసుకుంటారా, యాక్సెప్ట్ చేయండి అని మొత్తంగా 5 రాష్ట్రాలు కలిసి యాక్సెప్ట్ చేశారు. ప్రతి ఎవడైనా మాస్టరు ఒక సుబ్బారావు ఓ పుల్లారావుకి లంచం ఇస్తుంటే దాన్ని ఎక్కడో రికార్డ్ చేసుకుంటాడు. పూర్వం చూడండి సత్యం రంగరాజు గారు స్కామ్ అప్పుడు ఆయన పిఏ అంతా డైరీలో రాశారంట. సో ఆయన పిఏని ముందు లోపల వేసేసారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అలాగే వీళ్ళు కూడా పీపీటీల్లోనూ అన్నీ ఎవరికి ఎంత లంచం ఇచ్చాం, ఏ రోజు ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం అవన్నీ శుభ్రంగా డాక్యుమెంటేషన్ చేసుకున్నారంట. దాన్ని ఎఫ్బిఐ ఇండియాలో కూడా ఎఫ్బిఐ ఉందండి. సో వాళ్ళు రైడ్ చేశారంట అదా సుబ్బారావు గారి ఆఫీస్లో. సో నేను పేరు ఎలియాస్ సుబ్బారావు అని వాడుతున్నాను. సో రైడ్ చేశారు. రైడ్ చేసినట్టు మళ్ళీ ఆయన ఎవరికి ఇన్వెస్టర్స్ చెప్పాల. ఇదంతా అమెరికాకి లింక్ ఏంటంటే, అమెరికాలో ఒక ఏజెన్సీ ఇండియన్ తీసుకొచ్చి ఈ సోలార్ ఎనర్జీ వాటెవర్ బిజినెస్కి వీళ్ళని లింక్ చేశారు. వీళ్ళని లింక్ చేశారంటే వీళ్ళకి ఐదర్ కంప్లీట్గా ఇండియాలో ఏం జరిగిందో చెప్పకుండా ఉండాలి, అది చెప్పేనే ఉండాలి, వీళ్ళకి కూడా డబ్బులు ఇచ్చే ఉండాలి, రైట్. సో ఒక సుబ్బారావు అమెరికాలో ఒక జాన్ అని ఒక పేరు తీసుకుందాం, ఇంగ్లీష్ పేరు. సో జాన్ అండ్ సుబ్బారావు కొలైడెడ్ టు డూ వాట్, టు డూ ఫకింగ్ బిజినెస్ దేర్. సారీ బుద్ధులు వాడకూడదు అనుకున్నాను, సమ్ బిజినెస్ దేర్. కానీ అమెరికన్ గవర్నమెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ రూల్ ప్రకారం వీళ్ళ కరప్షన్ ఏ కంట్రీలో కరప్షన్ చేసినా కూడా వీళ్ళు మా దగ్గర బిజినెస్ చేస్తే వేరే కంట్రీలో కరప్షన్ చేస్తే నడవదు అనేది వీళ్ళకి ఒక రూల్ ఉంది. ఆ రూల్ని ఉపయోగించి మొత్తం సుబ్బారావు గారి ఆఫీసులన్నీ రైడ్ చేయడం జరిగింది. సో ఇది చేశాడా లేదా అనేది ఇంకా నిరూపణ అవ్వాలి. అంటే వీడు కూడా బ్యాడ్ గయా అని, జాన్ అన్నతను కూడా బ్యాడ్ గయా అని, ఎలియాస్ నేమ్లు తీసుకుంటున్నాను సరదాగా. సో సుబ్బారావు అండ్ జాను. బట్ అమెరికాకి ఎక్కడ కాలిందంటే, అమెరికన్ ప్రజల ఇన్వెస్టర్స్ కూడా మరి ఈ జాన్ కంపెనీలో డబ్బులు పెట్టుంటారు కదా, జాన్ కంపెనీలో పెట్టుంటారు, జాన్ కంపెనీ ద్వారా డబ్బులన్నీ ఇండియాలో వెళ్తాయి, రైట్. సో వీళ్ళ ప్రజలు కూడా చీట్ చేయబడినట్టే కదా. చాలామంది ఇండియన్స్ ఆన్లైన్లో రాస్తున్నారు, ఇండియన్ సపోర్ట్ చేయాలి, క్రిస్టియన్స్ వర్సెస్ హిందూ, మన సుబ్బారావు గారు హిందూస్ మీద దాడి చేస్తున్నారు, ఇండియా మీద దాడి చేస్తున్నారు, అండ్ షేర్ మార్కెట్ మీద దాడి చేస్తున్నారు అంటున్నారు. అది కాదు అక్కడ క్రైమ్లో చూడాలి గురు. సో ఎంత ఇంగిత జ్ఞానం లేకుండా అలా రాస్తారు. ఈ 2,000 కోట్లు లంచం ఇచ్చారంటే అది ఆయన సొంత డబ్బుల్లోంచి ఇవ్వలేదు కదా, ఇంట్లో ప్రింట్ చేసి. అది ప్రజల సొమ్ము, ప్రాఫిట్ అనుకోండి వాటెవర్. సో ఇచ్చారంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందంటే గవర్నమెంట్ ఎవరికి ఇస్తుంది, మళ్ళీ ప్రజలకు బాధేస్తుంది. కరెంట్ రేట్లు పెంచడం కానీ ఏదైనా. ఇప్పుడే బోస్ చూసాను, ఆంధ్రప్రదేశ్లో సముద్రంలోకి వెళ్ళాలన్నా డబ్బులు కట్టాలంటే ఎక్కడో అక్కడ ప్రజలకే వచ్చి వాయింపు అయిపోతుంది. దోస్ హూ ఆర్ నాట్ రియాక్టింగ్ దోస్ యాజ్ ఎ క్రైమ్, ఇట్ కమ్స్ అండ్ బైట్ దెమ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్. సో అర్థమైందా. సో రియాక్ట్ అవ్వాలి, అంతేగాని మనము నేను ఆరెంజ్ పార్టీ, బత్తాకాయ పార్టీ, నేను ఇలా తీసుకుంటానంటే కుదరదు. సో తర్వాత ఏమైందంటే ఇదంతా ఇచ్చేసారు కదా, అంతా మింగేశారు. కానీ నేను ఇక్కడ జేపీ మోర్గన్ చేస్ బ్యాంక్ మీద అక్కడ ఇండియన్ హైరింగ్ మేనేజర్ కరప్ట్ అయితే నేను రిటర్న్ ఆడియో, వీడియో ఎవిడెన్స్ ఎవ్రీథింగ్ ఉంది ఎఫ్బిఐకి ఇస్తే ఎఫ్బిఐ 5 ఏళ్ళు ఇన్వెస్టిగేట్ చేసింది. దాన్ని సీల్ అంటారు, అండర్ కెమెరా అంటారు, వాటెవర్ చేసి కోర్టుకు వెళ్ళి పబ్లిష్ అయిపోయింది పబ్లిక్లో. అయితే నేను అప్పుడు కోవిడ్ టైంలో కూడా నేను కోర్టుకి వెళ్ళలేకపోయాను. కోవిడ్ అప్పుడు ఎవరు బయటికి వెళ్ళట్లేదు కదా. నా తరపు అటార్నీ తెలీదు, అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్లు అయిపోతాయి కొన్ని, లేకపోతే నా అటార్నీని కూడా వాళ్ళు కొనేయచ్చు కదా, రిచ్ పార్టీ. బట్ ఇక్కడ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ దాన్ని కింద తీసుకుంటుంది అనమాట. ఒకవైపు యుఎస్, ఒకవైపు సుబ్బారావు గారు ఉన్నారు. సో మనకి తెలియదు, అటార్నీ అన్నాడు హైరింగ్ మేనేజర్ కరప్షన్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అన్నారని అతను చెప్పాడు. మనకి జడ్జి దగ్గరికి మనం వెళ్ళలేదు కదా, ఏమైందో తెలియదు, రైట్. సో సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ బిహైండ్ ద స్కిన్స్. ఇప్పుడు కూడా సుబ్బారావు గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. సుబ్బారావుని అమెరికాకి లాక్కొస్తారా, అమెరికా జైల్స్లో పెడతారా? పాయింట్ 1. కేస్ అనాలిసిస్ నా స్టైల్లో చెప్తున్నాను. 2, సుబ్బారావు అవుట్ సైడ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకుంటాడా? బట్ సుబ్బారావు గారికి ప్రైమ్ మినిస్టర్ బ్రదర్ అనుకున్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఏంది గురు
ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ చేసి ఎందుకు అని వదిలే మావాడే అని అంటాడా, లేదంటే నెక్స్ట్ స్టెప్ ఓకే లేదు న్యాయమే తమ్ముడే ప్యాకెటే తీసుకెళ్ళిపోండి మా సుబ్బారావు గారిని మన ఆనరబుల్ పిఎం అంటారా? ఇవన్నీ ఇంటర్నేషనల్ అఫైర్స్ కిందకి వస్తాయి, అంతే కదా. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ పట్టుకుని లోపలేసేసి పోలీసులు 3rd డిగ్రీ వేసేసి చిత్తకరేవేసి వాళ్ళు దొంగతనం చేసాడో లేదో తెలియకుండానే అన్ని లాకప్లో వేసి చంపేసినప్పుడు ఒక రిచ్ మ్యాన్ ఎందుకు చేయరు? అదే మరి ఇండియాకి అమెరికాకి లా డిఫరెన్స్. ఓకే, సో తర్వాత ఇదంతా ఎక్యూజ్డ్, కానీ ప్రూవ్ చేయాలి కదా వీళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ సైడ్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళ సైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మళ్ళీ నా అనాలిసిస్ ప్రకారం, నేను జేపీ మోర్గన్ మీద ఫైట్ చేసిన దాని ప్రకారం ఒక 5 years పడుతుంది ఇది. 5 years తర్వాత, అంటే 1 to 5 years ఇప్పుడు కేసు నడుస్తుంది. 5 years తర్వాత మళ్ళీ మోడీ గారి గవర్నమెంటే వస్తుందా? వస్తే మళ్ళీ సేమ్ ట్రస్సులు ఉంటుంది. లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, కాంగ్రెస్ ఫుల్ బీజేపీకి ఎగ్నెస్ట్ కదా, ఒక పర్టికులర్ మా సుబ్బారావు గారిని ఒక స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ ఇచ్చేస్తుందా? ఎప్పటికీ ఆ రెస్టారెంట్ అప్పటిదాకా వ్యాలిడ్ ఉంటే. సో చూడాలి, లేదా అవుట్ సైడ్ కోర్టు. కానీ వీళ్ళంతా క్రైమ్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడు మనం పట్టుబడము అనే యాంగిల్లో వెళ్ళిపోతారు. వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు, లైట్ తీసుకుంటారు. ఇవన్నీ కామన్. అంటే ఒక బిజినెస్, ప్రతి బిజినెస్ వెనకాల క్రైమ్ ఉంటుంది. అదే నేను 16 ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్న ఇన్వెస్టిగేషన్, మన కన్సల్టెన్సీలు కానీ ఏదైనా. అంటే ఒకరిని మోసం చేస్తే కానీ మీరు ఈజీ మనీ కొట్టలేరు, ఒకరిని చంపితే కానీ పైకి వెళ్ళలేరు. మీరు ఒకరిని మోసం చేసి ఎంతమందినో నొక్కితే కానీ మీరు చేయలేరు. లేకపోతే నాలా నిజాయితీగా వీడియోలు పెట్టుకుంటారు. మంచి కార్లు ఉండవు, మంచి ఇల్లులు ఉండవు. ఎందుకు? మీరు క్రైమ్ చేయరు, మీకు వచ్చే జీతం మీద మీరు బతుకుతారు. రిక్షావాడు, ఆటోవాడు చూడండి, వాళ్ళు మోసం చేయకుండా కష్టపడే వాళ్ళు నేను చెప్పేది. వాళ్ళు అలా ఉంటారు. మిగతా వాళ్ళు మోసాలు చేస్తారు. కాబట్టి ప్రతి బిజినెస్ వెనుక క్రైమ్ ఉంటుంది. దాన్ని మిస్ఫార్చ్యూన్ అని అమెరికన్స్ కొంతమంది రాశారు. ఇక్కడ బాడీ షాప్ చేసే క్రైమ్ని Fortune 500 ఎలాగో మిస్ఫార్చ్యూన్ 500 అని వాళ్ళు బాడీ షాప్స్ రాద్దామని కొంత రాసి ఆపేసుకున్నారు వాళ్ళు పాపం, వాట్ ఎవర్ ద రీజన్స్. అలా ప్రతి దానికి వెనకాల క్రైమ్. మనకి ఇండియాలో మనకు స్పర్శ ఏముంది సార్? తీసుకుంటాం, తింటాం, ఇస్తాం. అసలు మనకి ఏదైనా నీతి నిజాయితీ కర్మ, మళ్ళీ దేవుళ్ళ గుళ్ళు అంటాం, నీతి నిజాయితీ ఏదైనా ఉందా? ఆనెస్టీగా ఉండాలి, కన్ఫ్రంట్ చేయాలి, లంచం ఎందుకు తీసుకోవాలి, లంచం ఎందుకు ఇవ్వాలి. వాడెవడో ఎక్స్లో రాస్తాడు, ప్రతివాడు లంచం ఇస్తాడు, ప్రజలు కరప్టే ఏంటి అని. అంటే డివైడ్ అయిపోయారు. ఎందుకు డివైడ్ అయిపోయారు? నేను ఇండియా, నేను హిందూ, నేను బత్తాయికే పార్టీ, ఇలాగా డివైడ్ అయిపోయారు. క్రైమ్లా చూడట్లేదు. అంచేత మనము కన్ఫ్రంట్ చేసే యాటిట్యూడు జేపీ మోర్గన్ మీద ఇంతకుముందు ఇలా ఫైట్ చేశాం కాబట్టి ఆ యాంగిల్లో ఈ కేసు ఏమవుతుంది ఏంటి అనేది ఫ్యూచర్ చెప్పడం, నేనే అస్ట్రాలజర్ని కాదు కదా. సో నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బట్టి నేను చెప్తున్నాను. నేను పీసీ గురించి చూసి ఆశ్చర్యపోయాను. 1 hour మాట్లాడారు, శేఖర్ గుప్తా 25 minutes మాట్లాడారు. ఈయన ఎన్ని నిమిషాలు ఉంది, 18 minutes ఈయనది ఉంది. ఇప్పుడు తెలియదు నేను ఇప్పుడు ఎంతవరకు ఎన్ని నిమిషాలు మాట్లాడాను. నేను అది 18 minutes వచ్చిందండి. సో అలాగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. బట్ అమెరికన్ యాంగిల్లో పోలీస్ కానీ, FBI కానీ, కోర్టు కానీ వాళ్ళకి పక్కా ఎవిడెన్స్ ఉంటే కానీ justice.gov సైడ్కి ఎక్కించరు. సైడ్కి ఎక్కియడం అంటే కోర్టులోనూ పోలీస్ స్టేషన్లోనూ ఎక్కడో సంథింగ్ ఈ తర్జన భర్జన అంతా అయ్యాక వాళ్ళు పబ్లిక్కి వెళ్తారు. అదర్వైజ్ దే డోంట్ గో, రైట్. ప్లస్ వాళ్ళు డీల్ చేసిన కేసులన్నీ చాలా 100% పర్ఫెక్ట్ ఉంటాయి, విత్ వీడియో ఎవిడెన్స్ ఉంటాయి, ఎనీథింగ్. ఈవెన్ ఇప్పుడు ట్రాఫిక్ కాప్ కూడా ఆయనకి ఇక్కడ కెమెరా ఉంటుంది, కస్టమర్ సీజన్తో మాట్లాడింది రికార్డ్ అవుతుంది. కోర్టుకి వెళ్తే కూడా కాప్ తప్పడానికి ఉండదు. వెరీ రేర్ కేసుల్లో ఉంటాయి. తప్పైనా కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది కదా. నేనేం బ్లైండ్గా అమెరికాలో ఉన్నాను కదా అని అమెరికన్ కాప్స్ నేను సపోర్ట్ చేసేట్లే, బట్ చెప్తున్నాను సిస్టమ్ ఎలా ఉంటుందనేది. సో ఇంత పకడ్బందీగా వాళ్ళు చేసినప్పుడు మనం వాళ్ళని నమ్మాలి. అది. ధన్యవాదాలు. కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు మాస్టర్.